వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్స్ ప్రతి నియోజకవర్గం మీద కూడా చాలా అంచనాలు అనేవి చాలా మంది పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ కోట్లాది రూపాయల పందాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఒక నియోజకవర్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు అదే నన్ అదర్ దాన్ పులివెందుల. పులివెందుల అనగానే మనకు అదేదో ఒక పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం అనుకోవడానికి లేనటువంటి పరిస్థితి. హిందూపురం అది నందమూరి ఫ్యామిలీకి సంబంధించింది అంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అక్కడ గెలిచారు. తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయమే. బాలకృష్ణ గారు ఇప్పుడు హ్యాట్రిక్ రెడీ అయిపోయారు. సో హిందూపురం అనేది కంచుకోటలా ఉంది తెలుగుదేశం పార్టీకి అంటారు. అలాగే ఇంకా చాలా నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. అది పార్టీలకు సంబంధించి అక్కడ ఏ నాయకుడు వచ్చినా కానీ ఆ పార్టీకి అనేది ఉంటుంది. కానీ పులివెందుల దగ్గరకు వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబానికి మాత్రమే ఆ నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా సొంతంగానే ఉండింది. ఎస్, అక్కడ పదవులు ఎవరు చేపట్టినా గతంలో ఆధిపత్యం మాత్రం ఖచ్చితంగా వైఎస్ కుటుంబానిదే ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందుల రాజకీయాన్ని, కడప రాజకీయాన్ని ఏ విధంగా శాసించారు అనేది అందరికీ తెలిసిందే. అయితే మరి ఆ పులివెందుల కోటకి, ఆ కుటుంబ కోటకి బీటలు వారాయా అంటే అవునని అంటున్నారు. ఇందులో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కుటుంబ పరంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీకి ఎవరు పెద్ద దిక్కు కాంగ్రెస్ కన్నప్పుడు అక్కడి నుంచి ఎవరున్నారంటే వివేకానంద రెడ్డి గారి పేరు చెప్పేవాళ్ళు. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ అని పెట్టుకోవడం, వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు అనేది లేదు, నేనే దిక్కు మొత్తం అంతా కూడా ఆయనే చెప్పేశారు, అంతా అయిపోయింది. సో ఇక పులివెందుల్లో రాజకీయం చేయాలి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా అంటే కాదు, అంతకు ముందే వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకా ఉన్నారు అన్నప్పుడు సరే ఆయన హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అన్నది స్వయంగా రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి షర్మిల గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కావచ్చు చెప్తూ వస్తున్నారు. ఇక సిబిఐ ఆధారాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ రాజకీయం ఎవరి చేతుల్లో ఉంది అంటే వైఎస్ భారతి చేతుల్లో ఉంది అనేది చాలా మంది చెప్తున్నటువంటి విషయం. సరే, వాట్ ఎవర్, ఏదైనా ఏం చెప్పినా కానీ పులివెందుల కోటకి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎందుకు బీటలు వాడుతున్నాయి ఏంటి అనేది చూసినప్పుడు పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి ఈసారి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కూడా చూపించారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఓట్లు అనేవి పోలరైజ్ అయ్యాయి అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా బీటెక్ రవికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. అయితే ఇది వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని ఇప్పటి వరకు ఉండేటువంటి సరళిని చూసిన తర్వాత నేనైతే నమ్మట్లేదు. కానీ ఒక సర్వే సంస్థ చేసి పట్టినటువంటి సర్వే వివరాలు చూసిన తర్వాత నిజంగా ఏమో జరగచ్చేమో. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు వైనాట్ కుప్పం అన్నట్టు వైనాట్ పులివెందులు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. అది రాజకీయంగా చేసేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకటన కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ సర్వేలో అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే దాదాపు 22,000 మందితోటి ఒక సర్వే చేసింది ఒక ఏజెన్సీ పులివెందుల్లో. సో ఈ 22,000 శాంపిల్స్లో ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది చూస్తే 49 తెలుగుదేశం పార్టీ, 47% వైఎస్ఆర్సీపీ. షాకింగ్ ఫ్యాక్టర్. 3% ఏమో న్యూట్రల్గా ఉన్నారు. ఎవరికి ఏంటనేది చెప్పట్లేదు. చూద్దాం 4వ తారీఖు అంటున్నారు. సో 49% పులివెందుల్లో బీటెక్ రవికే ఈసారి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని 22,000 మంది శాంపిల్స్ తోటి సర్వే చేస్తే వచ్చినటువంటి రిజల్ట్. ఇది ఒక ఎత్తు అయితే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పులివెందులలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో వాళ్ళకి ఏజెంట్లను పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది మొట్టమొదటిసారిగా 100కి 100% అన్ని పోలింగ్ బూతుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చున్నారు అంటే దానికి కారణం బీటెక్ రవి చూపించినటువంటి తెగువే అక్కడ అని అంటున్నారు. అలాగే పాలనా లోపాలతోటి పూర్తిగా తన స్థాయిని దిగజార్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఇమేజ్ పడిపోవడం అనేది, పులివెందుల్లో లేకపోవడం, పులివెందులను పట్టించుకోకపోవడం అనేది కూడా ఒక మైనస్గా చెప్తున్నారు. సరే, 50 ఏళ్ల పాటు ఒక కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చారు అనే బదులు ఒక కుటుంబం 50 ఏళ్ల పాటు మొత్తం ఆ నియోజకవర్గాన్ని శాసించింది, వాళ్ళ కనుసన్నల్లో ఉండేలా చేసుకుంది. నయాన్నో, భయాన్నో, ప్రేమతోనో, ఇంకో దాంతోనో ఏదో ఒకటి
ఏదో ఒకటి చేసి వాళ్ళకి అండగా ఉండేలా చేసుకున్నారు అన్నదైతే వాస్తవం కదా. సో దానికి ఇప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చేసింది అని అంటున్నారు. సో కేవలం శాంపుల్ సర్వే వివరాల్లో వచ్చినటువంటి ఇది మాత్రమే కాదు, అట్ ద సేమ్ టైం బీటెక్ రవి చేసినటువంటి ఎలక్షనీరింగ్ అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు. అలాగే పులివెందుల లోకల్లో ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్యని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సపోజ్ ఒక 2 లక్షల జనాభా ఉంది అనుకుందాం పులివెందుల నియోజకవర్గానికి. 2 లక్షల మంది కూడా జగన్మోహన్ రెడ్డే మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే మేము అండగా ఉంటాము అని చెప్పరు కదా. సో ఖచ్చితంగా రియలైజ్ అవుతారు, ఏంట్రా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే పట్టించుకున్నటువంటి వాడు పొద్దున మన్నేం పట్టించుకుంటాడు అని ఖచ్చితంగా అంటారు. అలాగే లోకల్ నాన్ లోకల్ అన్నది తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల లోకల్ కాదు, పులివెందుల లోకల్లో ఉన్నది బీటెక్ రవి. జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి వలస వచ్చాడు, వాళ్ళ కుటుంబంతో వలస వచ్చింది పక్క నుంచి, ఇక్కడ కాదు అది అని చెప్పి అదొక పాయింట్ కూడా రేస్ చేస్తున్నారు. ఇది కాకుండా సో ఇన్నాళ్ళు అటు పవన్ కళ్యాణ్ని ఏ విధంగా అయితే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వచ్చారో, వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వ్యక్తిగత జీవితాల విషయాలని కూడా బయటికి రావడం, వాళ్ళకి నచ్చని కార్యక్రమాలు కొన్ని జరగడం, ఇవి కూడా అక్కడ ప్రజల్లో కాస్త మార్పును తీసుకొచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో మొదటి నుంచి ఢీ అంటే ఢీ అంటూ నేను ఓడిపోతాను అని తెలిసినా కూడా మొదటి నుంచి కూడా పట్టుదలతో పనిచేసి, అంటే గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయారు ఆయన బీటెక్ రవి గారు. సో ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక తలంపుతోటి, అందులోనూ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నేను గెలుస్తాను అనడం అంటే ఆయన మీద పోటీ చేసి చాలా గట్స్ ఉండాలి. సో అది ఆయన ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఈసారి ఈ ఫ్యాక్టర్స్ తోటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓడిపోబోతున్నాడు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సో ఈ సర్వే వివరాలు, అక్కడ జరిగినటువంటి ఎలక్షనీరింగ్ తీరు అంతా చూసిన తర్వాత ఏమో నిజంగానే పులివెందుల తీర్పు ఇదేనేమో అన్నటువంటి ఒక అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. బట్ వాస్తవం ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది మాత్రం జూన్ 4వ తేదీని తెలియబోతోంది. సో ఇప్పటికే పందాలు వేసుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేనబ్బా డెఫినెట్గా, కానీ వెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఈ దిక్కుమాలిన పందాల జోలికి మాత్రం వెళ్ళకండి. అనవసరంగా ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది ఎవరైనా కావచ్చు, అటు వాళ్ళైనా ఇటు వాళ్ళైనా సరే, ఎవరో ఒకళ్ళకైతే పోవడం అయితే ఖాయం కాబట్టి అనవసరంగా కుటుంబాలను ఇబ్బంది పెట్టుకోకండి. సో పులివెందుల తీర్పు రాష్ట్రం తీర్పుతోటి మనం ఈక్వలెంట్గా చూడొచ్చు. జూన్ 4వ తేదీన ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.